చట్టపరంగా నాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు నాకు మిగిలినది ప్రెసిడెంట్ గారి దగ్గర క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అర్జీ. ఆదిత్య, ముసలాడు నిన్ను కలవాలంటున్నాడు. 3 నెలల నుంచి జైలు బయట తింటూ అక్కడే పడుకుంటున్నాడు. ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా. మంత్ నుంచి జైలు బయట వెయిట్ చేస్తున్నావంట. ఏంటి సంగతి? నిన్ను కలుద్దామని. చచ్చే ముందు కలవడానికి వచ్చావా? అది కాదు ఆదిత్య, ఒక విషయం అడుగుదా. క్యాపిచ్చి మాట్లాడకు. నెత్తిలో నరాలు చిక్కిపోతున్నాయి. మాటలు కక్కు. ఇంకో 10 రోజుల్లో నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. చేసిన తర్వాత కామన్వెల్త్, ఆ తర్వాత గ్రాండ్ మాస్టర్, ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్. నేనా సామా? ఇంత వయసు పెరిగింది, బుద్ధి లేదా? అప్పీల్ క్యాన్సిల్ అయితే ఊరు తీస్తారని తెలుసు. వర్ణపతి కదలికని జాగ్రత్తగా గమనించమని చెప్పాను లేదా? మరి దాన్ని ఎలా మర్చిపోయావు? నువ్వు కృష్ణరామ అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళు. నా చావు నన్ను వదిలేయి. అలా మాట్లాడక ఆదిత్య, నీకున్న టాలెంట్ వేస్ట్ గా పోకూడదు. ఏరా ఎర్రా నీకు దుబాయ్కి వచ్చి నేనే పోతుంటే నా టాలెంట్ నా తొక్క అంటావేంటి? చావును తప్పించుకోలేనప్పుడు చచ్చిపోతావు. నువ్వు లేకపోయినా నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. నీలాంటి ప్లేయర్ మళ్ళీ పుట్టడాదిచ్చా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చచ్చేవాడిని నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు, కానీ నువ్వు రివర్స్ లో నా కోరిక తీర్చమని చచ్చేవాడిని అడుగుతున్నావు. అంటే నేను గేమ్ ఆడితే నీకు కోచ్గా మంచి గుర్తింపు వస్తుంది, నీ మీద పడ్డ మర్చిపోతుంది, అంతే కదా? అది కాదు ఆదిత్య. శవం మీద చిల్లరేరుకున్నట్టు అనిపించట్లేదా? ఆదిత్య, నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాలని ఆశ తప్ప నాలో ఏ స్వార్థం లేదు. నా కోసం ఏమైనా వస్తే వృత్తి తీసేస్తారని చెప్పు. నువ్వు ఆడే వరకు ఈ జైలు బయట కూర్చుంటా. కూర్చోంచుకో. హలో బాసు, విక్రమ్. వేదా చదరంగంలో తోపంట. బయట ఉంటే పెద్ద ఛాంపియన్ అయ్యేవాడేమో. అలా మౌనంగా సమాధానం చెప్తే మాకు అర్థం కాదు బాస్. ఆ మౌనం వెనకాల భరించలేనంత బాధ ఉందేమోరా. మనం కొంచెం తీసుకుందాం. సరే. నిన్ను ఇట్లా చూస్తా అంటే మనసుకు బాధగా ఉంది బాసు. 4 సంవత్సరాలు గోడల మధ్య ఉంటే అన్ని రోజులు ఇక్కడ ఉండే ఉద్దేశం మాకైతే లేదు బాసు. ఇక్కడి నుంచి పారిపోవడం. నీకు మా గురించి తెలీదేమో. మేము ఇప్పటికే 5 సార్లు వారిపోయినాం. అందుకే మీ ఇద్దరిని ఇక్కడికి పంపారు. అదే మరి, దొరికిన ప్రతిసారి ఇదే సోలు చెప్తారు, కానీ మేము మాత్రం సక్సెస్ఫుల్ గా. किसी का मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द ले सके तो ले उधार, जीना इसी का नाम है. ఆదిత్య, నేను వెళ్తున్నాను. ఇక్కడికి మాత్రం మళ్ళీ తిరిగి రాకు. ఆదిత్య కేసులో క్షమాభిక్షకు అవకాశం ఉందా? రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెట్టే పవర్ ఉంటుంది, కానీ పెట్టరు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చే రికమెండేషన్స్ పైన క్షమాభిక్ష ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే సంతకం పెట్టే టైంలో ఉన్న పరిణామాలను బట్టి అనుమతించాలా తిరస్కరించాలా అనేది ఆధారపడి ఉంటుంది. బాధిత కుటుంబాలు ఆదిత్య క్షమాభిక్ష పిటిషన్ మీద సంతకాలు చేస్తారా? చేస్తే ప్రతి ఒక్క సంతకం ఆదిత్యకి ఊపిరి పోస్తుంది. ఆదిత్యని కలవడానికి వెళ్తున్నాను. ఎవరిని కలవనన్నాడని చెప్పావుగా. జైలర్ 15 minutes పర్మిషన్ ఇచ్చారు. తన సెల్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను. 100 మంది గార్డులు 120 CCTV కెమెరాల కంట పడకుండా తప్పించుకోవాలి. ఆదిత్య చెప్పినట్టు పారిపోవడం సులువు కాదేమరా. అరే వేద, భయం కన్నా అనుమానం చాలా డేంజర్ రా. మనస్సేకం వచస్సేకం కర్మానామేకం. మనం ఈ నుంచి పారిపోవడం మాత్రం ఖాయం. మనం పారిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో హెడ్డింగ్ ఏం రాస్తారంటావు? ది గ్రేట్ ఎస్కేప్.
గెలవాలంటే అడుగు వేయాలి ఆదిత్య. చావే గమ్యం అని తెలిసి అడుగేసి ప్రయోజనం ఏంటి? అడుగేస్తే గమ్యం మారుతుందేమో. ఏం సాధించడానికి? నీ స్వేచ్ఛని. ఆట గెలిస్తే ప్రపంచానికి నువ్వు దగ్గరవుతావు. నీ మీద ఉన్న పబ్లిక్ ఒపీనియన్ మారుతుంది. క్షమాభిక్ష తప్పకుండా వస్తుంది. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? యాత్ర. ఎన్ఐఏలో ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా ఆ 4 టెర్రరిస్ట్తో పాటు ఒక అమ్మాయి కూడా ఉందని తెలిసింది. తన పేరు యాత్ర కాదు, ఇజబెల్. చిన్న వయసులోనే జిహాద్ సిద్ధాంతం మీద ఇష్టం పెంచుకుంది. దాన్నే తన ఆశయంగా మార్చుకుంది. బాంబ్ బ్లాస్ట్ జరిగిన 2 రోజుల తర్వాత తను ఇజబెల్ పేరుతో దుబాయ్ వెళ్ళింది. నన్ను పట్టుకుంటే మళ్ళీ కేసుని రీఓపెన్ చేయొచ్చు కదా? 1 నెల క్రితం దుబాయ్లో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరిగాయి. అక్కడ జరిగిన కాల్పుల్లో యాత్ర చనిపోయింది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆడడం. గెలిస్తే క్షమాభిక్ష వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. చెస్ బుక్స్ తీసుకొచ్చాను. నువ్వు హోప్ లూజ్ అవ్వకు. ఆదిత్య, ఐఎమ్ సారీ నేను నమ్మనందుకు. పదండి మేడం. చెప్పుతో కొట్టితే కక్కుకొని చేస్తాం. ఏం చూస్తున్నావు ఆదిత్య? మగాడి జీవితానికి మూలం మగవే, అంతమూ మగవే మిత్రమా. సృష్టిలో అతి కష్టమైన విషయం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడమే మిత్రమా. ఇంకా ఎన్ని రోజులు బాసు ఇలా? మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మాతో వస్తావా? పారిపోవాలన్న ఆలోచన లేదా? బ్రతుకు మీద ఆశ లేదా? నువ్వు అను, మాతో పాటు తీసుకెళ్ళిపోతాం. త్వరగా ఆలోచించుకొని చెప్పాసు. రాములో రాములా నన్నాగం చేస్తే వీరు. ఆదిత్య చెస్ టోర్నమెంట్లో ఆడడానికి హైకోర్టు పర్మిషన్ గ్రాంట్ చేశారు సార్. కోర్టుదే ఉందమ్మా, పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ అరేంజ్ చేయడానికి నానా తిప్పలు పడాలి. అవునమ్మా? ఆదిత్య అమ్మాయి కూడా నమ్ముతున్నావా? మీరు నమ్ముతున్నారా? నేషనల్ ఛాంపియన్షిప్ మొదలైన దగ్గర నుంచి ప్రజల్లో నానుతున్న పదం ఒకటే ఒకటి, అదే ఆదిత్య. మన జైలుకు మంచి పేరు తేవాలి. ఇదిగో ముసలోడు నీ కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాడు. నమస్కారం. భవ్య సిమెంట్స్ మనకు అందిస్తున్న 39th నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. దాదాపు 300 మందికి పైగా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేశారు. ఉరిశిక్ష పడ్డ ఒక టెర్రరిస్ట్ చెస్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఆదిత్య ఇస్ అట్ ద బ్యాక్ రోడ్. లెట్స్ గో. త్వరగా పద. ఫస్ట్ టైం నేషనల్ గేమ్ ఆడుతున్నాను. హౌ ఆర్ యు ఫీలింగ్? గెలుస్తారనుకున్నారా?
players to this 2019 National Chess Championship organized by Bhavya Cements. This is a knockout championship. I wish you all the good luck for the game. The game begins now. గతం భవిష్యత్తు పుట్టుక చావు లాంటిది. ఈ క్షణం నీదవ్వాలంటే మనసుని బుద్ధిని ఏకం చేయాలి. ఆదిత్య పార్టిసిపేట్ చేస్తున్నాడు. మనం ఛాంపియన్షిప్ మీద ఆశలు వదిలేసుకోవాలి. నువ్వు వదిలేసుకో, నాకు ఆ భయం లేదు. నేను తనతో చాలాసార్లు ఆడాను. ఐ నో హిమ్ వెరీ వెల్. నువ్వు ఆడితే నీకు తెలుస్తుంది. ఆదిత్య ప్రెసిడెన్షియల్ పార్డన్కి పిటిషన్ పెట్టుకున్నాడు. ప్రెసిడెంట్ ఆమోదించాలంటే మీ దయ కూడా కావాలి. సో 4 సంవత్సరాల నుంచి ఈ కేసుని చూస్తున్నా. ఆదిత్య ఏ తప్పు చేయలేదన్న నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. అతను తప్పు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పమ్మా. భయం లేదన్నా? చెక్మేట్. వరుసగా 3వ గేమ్ గెలిచిన ఆదిత్య ఇప్పుడు అందరి కళ్ళు ఆదిత్య వైపే చూస్తున్నాయి. రేపు జరిగే గేమ్ లో ఆదిత్య రామ్ తో తలపడతాడు. రామ్ మీద గేమ్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఆదిత్య చరిత్రలో కళ్ళు ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా ఆదిత్య గడి. Hey Ram, all the best. Thanks. I'll just come. గురుగారు ఎవరు గెలుస్తారంటారు? ఆదిత్య. షూర్? 100% షూర్. బై ది వే, నా పేరు స్వామి, ఆదిత్య చిన్నప్పుడు ఫ్రెండ్ని. హలో. హాయ్. నీ ప్రాణం నా చేతుల్లో ఉంది. ఊపిరాడకుండా చేస్తాను. చాటుగా నువ్వు చూస్తున్నావా? ఆమె తన ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకోవచ్చుగా. టెన్షన్ నిగ్రహించుకోలేకపోతున్నాడంటే ఈడి గ్రహాలు ఈడికి హ్యాండ్ ఇస్తున్నాయి. ఇంకో 5 moves లో అయితే చెక్మేట్ పెట్టేస్తాడు రా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ టెర్రస్ తో చెస్ ఆడిస్తారా? ఉరి తీయకుండా. అయినా అసలు మీకెవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? The court has allowed him to play. వీటికి పర్మిషన్ ఇచ్చి నువ్వు తప్పు చేసావు. అయినా ఇలాంటి దేశద్రోహితో నేను ఆడను. ప్లీజ్ రామ్, ఈ గేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రామ్, రామ్ అర్థం చేసుకో. ప్లీజ్ అండర్స్టాండ్. ఆడలేక మంగళవారం మాటలు మాడుతున్నావు. నీకు ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజంతా ఎన్ని గేమ్స్ ఆడుతూ ఆడు. ఒక్క గేమ్ నువ్వు గెలిచిన జీవితంతో నీకు ఉడికం చేస్తా. చిన్నప్పుడు అడవిని చీకటిని జయించినోడ్రా వాడు. ఆ రోజు భయమే సాగిపోయాను రా. ఆగి మంచిదే అంది, లేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉండేవాడివి. వచ్చింటే వేరే చోటు ఉండేవాళ్ళేమో. మళ్ళీ కలుస్తాం అనుకోలేదురా. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు?
ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. గురూజీని కలిసాను రా, ఆయన నాకు మొత్తం చెప్పాడు. నువ్వేం భయపడకు, త్వరలో తప్పకుండా బయటకు వస్తావు. నిన్న రామ్ తో జరిగిన గొడవ తర్వాత ఆదిత్య ఈ టోర్నమెంట్ లో ముందుకు కొనసాగుతాడా లేదా వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. సరిగ్గా నాకు ఈ ట్రిక్స్ అన్నీ తెలుసు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆదిత్య ఫైనల్ కు దూసుకెళ్లాడు. చెస్ బోర్డ్ లో రేస్ గుర్రంలో పరిగెడుతున్నాడు ఆదిత్య. ఫైనల్ కి రీచ్ అయ్యాడు. ఇప్పుడు ఈ రేస్ లో మొదటి స్థానంలో నిలుస్తాడో లేదో అన్నది చూడాలి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల్ని వణికిస్తున్నాడు ఆదిత్య. చావు బరిలో ఉన్నా కూడా చెస్ బరిలో గెలుస్తున్నాడు ఆదిత్య. ఇక ఫైనల్ ఏం జరుగుతుందో తప్పించుకుందామనుకుంటున్నారా? ఈ రోజు ఇక్కడ మనతో పాటు ప్రాడిగల్ కిడ్, ద యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ ఉన్నారు. హౌ ఆర్ యు? హ్యాపీ. ఫైనల్ కి చేరుకున్నారు ఆదిత్య, మీ అపోనెంట్. హౌ డు యు ఫీల్? హ్యాపీ. ఆదిత్య మిమ్మల్ని ఓడిస్తే హ్యాపీ. ఏమడిగినా హ్యాపీ అంటున్నారు. మరి చూద్దాం ఫైనల్లో ఎవరు గెలుస్తారు. కసక్కుంది గుద్దు పొట్టోడికి. గురుగారు టెన్షన్ ఎందుకు? ఆ బుడ్డోడి గురించే. భూమికి 3 అడుగుల్లో ఆడే మిగుతాడు. వామన అవతారం గురించి తెలుసు కదా. కాలుతో తొక్కగానే భూమి దద్దరిల్లింది. విశ్వనాథానంద లాంటి దిగ్గజానికి చెమటలు పట్టించాడు. ఈ గేమ్ ఆదిత్య చాలా స్పృహతో ఆడాలి. ఏ గేమ్ అయినా స్పృహతోనే కదా ఆడాలి. అంకుల్, ఆదిత్య కాల్ చూడండి. నాకు ఆదిత్య ట్రిక్స్ తెలుసు. తను ఇప్పుడేదో చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? That's a very bad move. గురుగారు ఏమైంది? ఆదిత్య క్వీన్ పోయింది. క్వీన్ విషయంలో మన గ్రహాలు సహకరిస్తున్నట్లేదు. ఆటలోని జంపు రియల్ లైఫ్ లో కూడా జంపా? గెలవాలంటే కొన్నిసార్లు తిమింగలం ఎరవేసి చేపను పట్టాలి. డిజైన్ అందరూ అనుకున్నట్టే జరిగింది. ఆదిత్య is the new national champion. విన్నాడు ఆదిత్య. చూద్దాం ఆ వెలుతురు క్షమాపణ రూపంలో తన జీవితంలో ఉంటుందో, లేదా తన జైత్రయాత్ర ఇక్కడితో ముగిసిపోతుందో. ముసలాడా, మీ ఇద్దరు జాతకాల్లో రాణి వంశం అయితే లేదు కానీ రాజులు గెలుస్తారు. అలా చూస్తావేంటి? ఆదిత్య గెలిచాడు. రా పద 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 పద. టెర్రరిస్ట్ ముద్రపడి నేషనల్ ఛాంపియన్షిప్ గెలవడం ఎలా అనిపిస్తోంది? మళ్ళీ చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రపంచం అంతా మిమ్మల్ని దోషి అంటున్నారు. మరి దానికి మీరిచ్చే సమాధానం ఏంటి?
కళ్ళు అబద్ధాన్ని చూస్తే నిజం ఎంత గట్టిగా చిన్న వినపడదు. చెస్ ఆడటానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నేను ఇక్కడ ఉండటానికి కారణం 3 వ్యక్తులు. నా లాయర్ మానస, ఎస్పీ కరుణాకర్ గారు, అండ్ నా జీవితానికి ఒక డైరెక్షన్ ఇచ్చిన నా గురువు ఇక్కడ పదమోసరాడా కొత్త పిల్లి కొడుకులు సిగ్గుపడతావేంటి? శ్రీమన్నారాయణ గారు. నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచారు. నెక్స్ట్ ఏంటి? గవర్నమెంట్ ఒప్పుకుంటే స్వీడన్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తాను. గుడ్ లక్. మిమ్మల్ని అందరూ ఇప్పుడు మాస్టర్ బిహైండ్ ద బార్స్ అని అంటున్నారు. టాలెంట్ ఉన్న ఖైదీలు చాలా మంది ఉన్నారు. అవకాశం దొరికితే వాళ్ళు మాస్టర్స్ అవుతారు. ఈ గేమ్ ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేస్తారు? నేను ఉంటున్న జైల్లో వాళ్ళ కోసం ఒక స్పోర్ట్స్ క్లబ్ పెట్టాలనుకుంటున్నాను. మనసున్నోళ్ళు వారికి తోచినంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్స్ ఇన్స్పైరింగ్ మిస్టర్ ఆదిత్య. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆదిత్య, మన జైలుకి మంచి పేరు తెచ్చినావు అన్నట్టే. మాస్టర్ 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 నీ ఫోటో బుక్ లో వచ్చింది. మాస్టర్ బిహైండ్ ద బాల్. మనిషి నవ్వుతే విశ్వం బుగ్గలు సొట్టబడితే అంటారు. నవ్వండి మాస్టర్.